హ్యాపెన్స్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ మీకు తెలుసు ఆల్రెడీ. బాపట్లలో మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా సీఎం గారు ఇద్దరు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను ఆల్రెడీ రేపో మాపో ప్రకటన రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. ఎందుకంటే ఇది కంటెంట్, దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి. సో నేను చెప్పినట్లుగానే ఈరోజు ఒక మంచి వాతావరణం, మంచి సుపరిణామం, అది కరెక్టే జరిగితే ఆంధ్రప్రదేశ్ స్కూల్ వ్యవస్థ అనేటటువంటి చాలా అత్యున్నత స్థాయిలోకి వెళ్ళిపోతుంది అనమాట. డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచరు లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా మీకు తెలియదు. ఏంటంటే ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఎవరైతే మీరు మిస్ చేసుకుంటారో మళ్ళీ ఇమ్మీడియట్గా మనం కూర్చోవటం. నేను ఆ భగవంతుడు కోరుకుంటున్నా బాగా చదివేటటువంటి అభ్యర్థులు ఎవరికి కూడా ఉద్యోగం మిస్ కాకూడదు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నీ మన పక్కమ్మటి వాడికి జాబ్ వచ్చి మనకి జాబ్ రాకపోతే ఎంత హేళనగా ఉంటారో, ఎంత సొసైటీలో ఎంత తల తీసినట్టుండిద్దో అదంతా కూడా నేను ఆల్రెడీ అనుభవించాను. కాబట్టి బాగా చదివినటువంటి అభ్యర్థులందరికీ కూడా బాగా చదవాలంటే నేను చెప్పలేను. లక్ అనేది ఉండదు దీంట్లో, కాంపిటేటివ్లో లక్కే ఉంటుంది. నేను చెప్పింది తూచా తప్పకుండా మీరు పాటిస్తున్నారు కాబట్టి, ఉదాహరణకి నిన్నే మీకు ఆఫర్ పెట్టాము. మీకోసం మీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని, మీ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ 2 పుస్తకాలు మీకు రేపు సోమవారం నుంచి డెలివరీ చేస్తున్నాము. ఈ 2 బుక్స్. ఎస్, ఇది 600 రూపాయలకి సెట్, మొత్తం టోటల్ సెట్ 600 రూపాయలు ఉంది. మీకు 50%కే ఈ 2 రోజులు అందిస్తున్నాము. ఆల్రెడీ మీకు ఫోను నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాము. 9959376936 శ్రీ విద్య అని పేరుతో వస్తుంది. ఈ నెంబర్కి మీరు ఇవి చేసేస్తే దాన్ని ఆటోమేటిక్గా మీకు బుక్స్ 2 చేసుకోవాలి కంపల్సరీగా. 150 చేస్తే రాదు. 150 చేయదు ఎవరు కూడా. అంటే 300 కాబట్టి 150 అని చేయొద్దు ఎవరు. ఈ 2 పుస్తకాలు మీ చేతిలో ఉండాలి. ఈ 2 బుక్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారో వారందరి చేతుల్లో ఈ 2 పుస్తకాలు ఉండాలి. ఈ 2 పుస్తకాల ద్వారా మీకు దీంట్లో ఇచ్చినటువంటి 8 మార్కుల, 10 మార్కుల, 5 మార్కుల ఏవైనా కానీ ఆ మార్కులు ఫుల్ మార్కులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ ఉద్దేశంతో ఈ 2 పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. ఈ 2 పుస్తకాలు మీ దగ్గర ఉంటే అసలు ఇది ఒక 15 రోజులు, ఇది ఒక 20 రోజులు. ఇది కొంచెం పెద్ద బుక్ కాబట్టి ఇది 15 రోజులు అయిపోయినంటే మళ్ళా చదవండి. దీని మీద నెక్స్ట్ రేపటి నుంచి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ రెండింటి మీద అంటే మిగతా కండక్ట్ చేసుకుంటూ కంటెంట్లు మెదరాజు కండక్ట్ చేసుకుంటూ ఈ రెండింటి మీద మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ వింటున్నారు కాబట్టి మీరు 100% జాబ్లోకి పోతారు. విననాడు మోసపోయేవాడు బయట
బయట వాళ్ళ చేతుల్లో మోసపోయేవాడు నేను చెప్పలేదు, నేనైతే చెప్పలేదు. ఇంకా కొంతమంది సింపుల్ 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 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సింపుల్ క్వశ్చన్స్ -1 × 20, -1 × 20 ఎంత? అదేవిధంగా 0 -1 × -30 మ్యాథ్స్ అలా చేస్తారు. మన మ్యాథ్స్ సోమవారం రిలీజ్ అవుతుంది చూడండి. ఇంకా ఇలాంటివి ఇస్తాను అన్నమాట. కాబట్టి మీరు ఇవి చూసుకోండి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో. ఇవి చూసుకోండి క్వశ్చన్స్ ఇప్పుడు అంత ఈజీగా లేవు. నేను రేపు నెక్స్ట్ సోషల్ ఎస్జిటి అన్ని రిలీజ్ అవుతున్నాయి. వాటిలో చూడండి క్వశ్చన్ ఎట్లా ఉంటుందో, అదిరిపోయే విధంగా ఉంటుంది క్వశ్చన్. ఏదో మనం ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే పబ్లిషర్స్ ఎలా చూస్తుంటారంటే ముందు రిలీజ్ చేసుకోవాలి, కాపీ క్యాచ్ చేసుకోవాలి, ముందు రిలీజ్ చేసుకోవాలి, క్యాచ్ చేసుకోవాలి. దయచేసి ఎవరు కూడా ఇప్పుడే మార్కెట్లో వచ్చినటువంటి పుస్తకాలు ఎవరు కూడా తీసుకోవద్దు. డోంట్ పర్చేజ్. మన బుక్ ఇంకోటి ఈ బుక్స్ తీసుకోమని చెప్పట్లా. ఈ బుక్స్ ని వేరే వాళ్ళ బుక్స్ తో కంపేర్ చేసి తీసుకోండి ప్లీజ్. కంపేర్ చేసి తీసుకోండి. బాగుంటే 100 మంది చెప్పండి, బాగోపోతే 1000 మంది చెప్పండి. ఎస్, నేను ఆ అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇంకోటి కూడా నేను చెప్తాను, టైం ఉంది కాబట్టి మార్కెట్లో ఏ బుక్ పడితే ఆ బుక్ రిలీజ్ చేస్తే బుక్ పోవు. ఎస్, రిమెంబర్, ఎలా పడితే అలా రిలీజ్ చేస్తే నేను ముందు రిలీజ్ చేస్తాను కాబట్టి ముందు దోసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి, పిల్లల దగ్గర నుంచి క్యాష్ చేసుకోవాలి అని మార్కెట్లో రిలీజ్ చేస్తే ఆ బుక్ పోదు. బుక్ అనేటటువంటిది ఒక టీచర్ తయారు చేసినటువంటి, ఒక టీచర్ టీం తయారు చేసినటువంటి బుక్ తీసుకోవాలి. ఒక టీం తయారు చేసిన టీచర్ అండర్ మై వర్క్. నేను ఒక ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కాబట్టి అది ఫీల్డ్కి రిజైన్ చేసి ఈ ఫీల్డ్కి వచ్చాను కాబట్టి నా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి బుక్ ఎట్లా ఉంటుందంటే ఒక అర్థం లాగా ఉంటుంది, ఒక ఐకాన్, ఒక ఐడియల్. ఈ చూడండి, మీ దగ్గర మీ చేతికి వచ్చిన తర్వాత మీరు చూడండి. ఎస్, ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తాను. ఒకవేళ డిస్ప్లే చేస్తే వేరే ప్రభుత్వం లాగా వేరే వర్గానికి చెందినటువంటి వాడు అనుకోవాలి. కాబట్టి మంచి చేస్తే మీరు మెచ్చుకోండి. ప్రతి ఒక్కరు ఎవరినైనా మంచి చేసుకోండి, మెచ్చుకోండి, ఇంకా మంచి చేయాలనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు బుక్స్ అదేవిధంగా మాకు లింక్ కూడా వాట్సాప్ లింక్ లో కూడా రండి. దాంట్లో మీకు ఎగ్జామ్స్ పెడతాం అన్నమాట. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఈ 2 పుస్తకాలు ఒక 20 రోజులు డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోవాలి. ఈ 2 బుక్స్ డిసెంబర్ కల్లా లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకుంటూ ఈ 2 పుస్తకాలు డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసుకోవాలి. మీరందరూ కూడా ఈ 2 బుక్స్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్ 4 బుక్స్ ప్యాకేజ్. సోషల్ 4 బుక్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఈ జాగ్రఫీ మస్తాన్ సార్ చాలా బాగా రాశారు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మస్తాన్ సార్ని ఒక అను అప్లికేషన్ ద్వారా ఒక మంచి బూస్టప్ ఇస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మస్తాన్ సార్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ ప్యాకేజ్ కూడా వస్తుంది. అదేవిధంగా 6th నుంచి 10th క్లాస్ వరకు సోషల్లో ఒక బుక్, మెదరాజ్ ఒక బుక్ ప్యాకేజ్. ఇది కూడా వెంటనే వరుసనే రిలీజ్ అవుతున్నాయి. అదేవిధంగా ఎస్జిటి 9 బుక్స్ విత్ వర్క్ బుక్ తో సహా రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ అయిపోయినంటే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ అయిపోయినంటే ఇట్లా వరుసనే ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బాటనీ, జువాలజీ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఫిజిక్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు మీడియం కంప్లీట్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ నేను ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రకటన ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు సార్ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కదా, మరి అది ఒకవేళ లేట్ అయితే దానికి సంబంధం లేదు.
ఒకవేళ ఎస్సీ వర్గీ కూడా కోర్టులోకి వెళ్ళింది అనుకోండి, చాలా మంది కోర్టుకు వెళ్ళాలని చూస్తున్నారు, కోర్టులోకి వెళ్ళిన పరిస్థితి ఏంటి చెప్పలేం కదా. కాబట్టి అది ఒక ప్రాసెస్ అంతే, దట్స్ ఆల్. ఒకవేళ జరిగినప్పటికీ కూడా వారి లిస్టు వాళ్ళకి పెడతారన్నమాట. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. మీకు జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ % అవకాశం ఉంది. జనవరిలో నోటిఫికేషన్. సంక్రాంతి తర్వాత జనవరిలో నోటిఫికేషన్ ఎక్కువ 99% చెప్తాను. ఎందుకంటే ఎందుకు నేను సార్ మీరు అడగవచ్చు, సార్ ఎందుకు ఎలా చెప్తున్నారంటే జూన్ 12వ తారీఖు కల్లా టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి, పంపించాలి అంటే నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ అవ్వాలి. 1 month అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫిబ్రవరి ఎండింగ్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మార్చిలో జరగవు ఎగ్జామ్స్, ఎందుకంటే మార్చిలో ఎగ్జామ్స్ జరగవు. ఎందుకంటే ఇంటర్మీడియట్ 10th ఇవన్నీ మార్చి అంతా ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏప్రిల్లో ఖాళీ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మేలో వేరే సెట్లు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంసెట్, రకరకాల సెట్లు. అదేవిధంగా నెక్స్ట్ అడ్వాన్స్, మెయిన్స్ అని, నీట్ అని రకరకాల ఎగ్జామ్స్ ఏప్రిల్లో మేలో ఉంటాయి. కాబట్టి మీకు మ్యాక్సిమం 10 రోజులే కదబ్బా, 10 రోజులే కాబట్టి మీకు మ్యాక్సిమం ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయి మేలో లిస్ట్ అంటే రిజల్ట్స్ ఇచ్చేసి లిస్ట్ అవుట్ చేసేసి జూన్లో పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి ఎక్కువ % ఇదే జరుగుతుంది చూడండి. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. మీరేం చేయాలంటే మీరందరూ కూడా నా హ్యాండ్ ఓవర్కి వచ్చేసేయండి. మీకు స్కూల్ అసిస్టెంట్, ఒక ఎస్జిటి, ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా నేను చెప్తున్నాను. మీరందరూ కూడా హ్యాండ్ ఓవర్కి వచ్చేసేసి మీకు మొత్తం ఏది కావాలంటే అది మీకు ఎప్పటికప్పుడు చెప్పిస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పిస్తాను. మీకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు వారికి కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తాను. కాబట్టి మిత్రులారా, మీరు ఈ ప్రాసెస్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి నేను చెప్తున్నాను, నెగటివ్ కామెంట్స్ పెట్టుకోవద్దు ఎవరు కూడా. ఒకవేళ ఇది జరగదు, ప్రభుత్వాన్ని తిరుగుతుంటే అది ఏ వైసీపీ కూడా అనుకోండి, అది ఏ ప్రతిపక్షానికి సంబంధించిన వాడు అనుకోండి, తీసి వాడిని కూడా ఏం ఘర్షణ పడద్దు, తీసి పక్కన పడేయండి, అంతే. మీ పని మీరు చేసుకోండి. ఎప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అనవసరంగా వాట్సాప్లో పెట్టి ఆర్గ్యూ చేసి ఒకరి కామెంట్ పెడితే మళ్ళీ దానికి రివర్స్గా ఇంకొక కామెంట్ పెట్టి ఇవన్నీ చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. మీకు నోటిఫికేషన్ గ్యారంటీ, ఎంతమంది చెప్పినా, ఎంతమంది వ్యతిరేక చెప్పినా, రకరకాల టెట్లు అన్నారు, ఎంతమంది రకరకాల ఏం జరగవు. నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి ఉంది కాబట్టి మళ్ళీ ఒకవేళ టెట్ క్వాలిఫై కానోళ్ళు మళ్ళీ కూర్చుంటాం. కాబట్టి మిత్రులరా, క్వాలిటీ బుక్ రావాలి అంటే కొంచెం లేట్ పడుతుంది. అందువల్ల లేట్ అయింది. క్వాలిటీ లేకుండా మిగిలినటువంటి వాళ్ళు ఏదో క్యాష్ చేసుకోవాలి అంటే ఇమ్మీడియట్గా క్యాష్ చేసుకోవాలంటే నేను కూడా చేస్తాను. నేను అట్లా ఒప్పుకోను. కాబట్టి రేపు సోమవారం నుంచి మన డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ వారం అంతా మీకు బుక్స్ వస్తానే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి, అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ సోదరులు కూడా నెక్స్ట్ నిన్న బట్టి విక్రమార్క కూడా 6000 పోస్టులతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ అవుతాయి. మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ మంచి రిజల్ట్స్ సంపాదించండి. మీకోసం నేనున్నాను. కాబట్టి మన ఈ వాట్సాప్ లింకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాట్సాప్ లింకు షేర్ చేయండి. ఆ వాట్సాప్లో యాడ్ కాండి. అదేవిధంగా ఆ ఫోన్ నెంబర్ మా వాళ్ళు పెట్టారు. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మీ అడ్రస్ క్లియర్గా పెట్టుకోండి. ఎస్, వాట్సాప్ అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా పెట్టండి. అవన్నీ కూడా పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి, సాధ్యమంత వరకు గ్రూపులో పెట్టమాకండి. ఎందుకంటే ఆ గ్రూపులో దొంగలు కూడా ఉండొచ్చు. ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రత్యర్థి పబ్లికేషన్ వాడు కూడా చొరపడి మిమ్మల్ని హ్యాక్ చేస్తాడు. అందువల్ల పొరపాటున మీరు మీ సంబంధించినటువంటి ఎప్పుడు ఈ స్లిప్లు అని కూడా మీరు సపరేట్గా పెట్టండి అదే ఫోన్కి. అందువల్ల తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు మిమ్మల్ని హ్యాక్ చేయటం, రకరకాల ఇబ్బందులకు గురి చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఏమైనా చేస్తే, అలాంటివి చేస్తే మీరు నాకు కాల్ చేయండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ.